తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉన్నటువంటి ఆ రాశిలో ఉన్నటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక 2025లో కొన్ని రకాల వెడబాట్లు, కొన్ని రకాల ఆరంభరాటాలు, కొన్ని రకాల వెసులుబాట్లు చవి చూసినటువంటి రాశి ఉంది అంటే, ఇబ్బందులు కన్నులారా చూసినటువంటి రాశి ఉంది అంటే అది 2020 సంవత్సరంలో గుర్తుండిపోయేలా ఉంటుంది ధనుసు రాశి. అలాంటి ధనుసు రాశి వారికి 2020 సంవత్సరం వెసులుబాటు ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రుడు, గురువు, శని, రాహువు ఈ నలుగురు కూడా రవి భగవానుడితో సహా 5గురు కూడా వీరికి మంచి చేయబోతున్నారు. మొదటి అధ్యయనం అంటే వీరు చూడటానికి చాకచక్యంగాను, అందరి విషయాలు అర్థం చేసుకుంటూ మూర్ఖంగా మొండిగా ఉండారు అంటే ఒక మాటకి 100 మాటలకు సమాధానం దొరుకుతుంది. 100 మందికైనా ఒక మాటతో సమాధానం చెప్పగలుగుతారు. అలాంటి రాశే ఈ యొక్క ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళని నమ్మొచ్చు. ఎలాంటి వారినైనా ధనుసు రాశి వారికి బినామీలుగాను, ధనుసు రాశి వాళ్ళు ఫైనాన్షియల్గాను, ధనుసు రాశి వారు ఈ యొక్క మేనేజర్లుగాను, క్యాషియర్గాను పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది. ఓనర్లకి నమ్మతగినటువంటి వ్యక్తులు, నమ్మేటువంటి వ్యక్తులుగా ఉంటారు ధనుసు రాశి వారు. అలాంటి ధనుసు రాశి వారికి 2020 సంవత్సరం కలిసి వస్తుందంటే నమ్ముతున్నారా? నమ్మాలి. ఎందుకంటే వీరి జీవితం పూలపాన్పు కాదు, ముళ్ళపాన్పే. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు, ఏదో విధంగా సెన్సిటివ్గా ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఎవరికైనా గొడవలు ఏంటంటే ఇంక వాళ్ళతో మాట్లాడరు జీవితంలో, వాళ్ళని దగ్గరికి రానియరు, శత్రువుని ప్రేమించరు, దగ్గరికి రానియరు. కాబట్టి ఎందుకంటే వీరు జెన్యూన్గా ఉంటారు. అందరూ ఇలానే ఉండాలి అని అనుకోవడం అది తప్పు కాదు, కానీ అందరూ అలా ఉండరు. ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒకేలా ఉంటారు కదండి. ప్రపంచం ఎలా ఒకటిలా ఉంటుంది కాదు కదా. అలానే ఈ ధనుసు రాశి వారికి నచ్చదనమాట. వారికి తగ్గట్టుగానే అందరూ ఉండాలి, లేకపోతే వారు ఉండరు, వాళ్ళే దూరం అయిపోతుంటారు. అలాంటి ధనుసు రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఎప్పటి నుంచో చేసేటువంటి జాబుల్లో వెసులుబాటు, కొత్త రకమైనటువంటి జాబులు, ముందు చూపుతనం, అలానే 2025 సంవత్సరంలో పెళ్ళయి ఉంటే కనుక వారికి విడాకులు తీసుకునే సందర్భం ఈ మాసంలోనే బాగా కనిపిస్తోంది. త్వరగా వారి నుంచి వెసులుబాటు, విడాకులు, ఒకవేళ పెళ్ళయి బాధ్యతగా ఉంది అంటే కనుక పిల్లలు పుట్టేటువంటి దానికి ఆలోచన, ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో బాగుంటాయి. అలానే మీ మీద శత్రుభయంగుడు బాగానే దండెత్తుతున్నారు. మీరు పాండవుల్లాగా ఉంటారన్నమాట. ధనుసు రాశి అంటే పాండవులు, శత్రువులు దండ ఎత్తడం అంటే కౌరవులు లాంటి వారు. అలాంటి కౌరవులతో ఫైట్ చేయాలంటే కనుక రాజ్యాన్ని కోల్పోయేటువంటి అదృష్టం కూడా ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటే జాగ్రత్తగా ఉండటం సరిపోతుంది. ఇక లేదు కాదు కొడుతంటే ఎదిరించడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు, ఇబ్బంది పడతారు. కాబట్టి మీ పని మీరు నెమ్మదిగా చేసుకోండి. మీ మంచితనం కూడా అందరికీ తెలిసిందే, ఎవరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, మీరు ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ పని మీరు చేసుకుంటే ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు, మీలోని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
కాబట్టి మీ పరిహార మార్గం మొదటిగా అయితే కనుక పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం మీకు శివాలయం చేసినట్టయితే మీకు అన్ని రకాల దోషాలు ఆ 3 మాసాలు ఇదే అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకెళ్ళేదానికైతే కనపడుతుంది. ఇకపోతే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక జాబుల వెసులుబాట్లు, కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా వీరికి బాగుంటుంది. ఎలాంటి వ్యాపారం అంటే వీరి అల్టిమేట్ ఒక పక్కన జాబ్ చేస్తారు, మరో పక్కన వ్యాపారం చేస్తారు. అలాంటి వారే ధనుసు రాశి వారు. అలాంటి ధనుసు రాశి వారికి వస్త్ర దుకాణాలు కావచ్చు, షేర్స్ కావచ్చు, మ్యూచువల్స్ కావచ్చు, చిట్టీలు కావచ్చు, అలాగే యూనివర్సిటీ ప్లానింగ్స్, ఇన్సూరెన్సెస్ ఇలాంటి ఏదైనా మోటార్ ఫీల్డు ఇలాంటి వాటిలో బిజినెస్ చేస్తూ, బ్యాంకింగ్ రంగాలు జాబ్ చేస్తూ, ఫైనాన్షియల్కి సంబంధించిన వాటిలో జాబ్ చేస్తూ, ఏదైనా బట్టల వస్త్ర దుకాణం వాటిల్లోనూ జాబ్ చేస్తూ, చిన్నపాటి జాబులు చేసుకుంటూ, సాఫ్ట్వేర్ రంగాల్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువ కష్టపడలేరు. కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించమంటే ఎలాంటి సలహాని ఇచ్చి డబ్బు సంపాదిస్తారు. ఎక్కువగా స్ట్రెస్ అవ్వలేరు వీళ్ళు. కష్టపడే వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక వాటిలో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మీకు చిన్నపాటిది ఏంటంటే ఎక్కడైనా చక్కెర పొంగలి అని ఉంటారు. చక్కెర పొంగల్ని ఎక్కడైనా వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టుకుంటే ఒక రోజున ఈ 3 మాసాలు మీకు అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక తీసుకున్నట్టయితే ఇది 2020 సంవత్సరం తీసుకున్నట్టయితే కనుక మీకు విదేశీ ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఒక్కసారి కూడా పెళ్లి కానిటువంటి ధనుసు రాశి వారికి 22 సంవత్సరాలు నిండిన వారికి అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా స్త్రీకి అయితే కనుక దక్షిణ వైపు వచ్చే సంబంధం, పురుషుడికైతే కనుక తూర్పు వైపు వచ్చే సంబంధం కుదురుతుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయండి. ఎప్పుడు పెళ్లి కావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళి అవ్వలేదు, విసుగు విరక్తి వచ్చేసింది, సంబంధాలు ఎక్కడ నాకు సెట్ అవ్వట్లేదు అని అనుకోకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి కూడా అవుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి మంచి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వచ్చేలా ఉంటాయి. పెళ్ళైన వారికి అత్తగారు ఆస్తి వస్తుంది. రాచి రంపాన పెట్టదు, అత్తగారు ఆస్తి గురువు గారు వస్తుందని చెప్పారని అవకాశం బట్టి వస్తుంది. ప్రయత్నం చేయండి. ఎక్కడైనా స్థలాలు, ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం కానివ్వండి, మరమ్మతులు చేసుకోవడం కానివ్వండి, పంట భూములు పండించుకునేందుకు రైతులు గాను మార్కెటింగ్ రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వారికి అన్ని రకాల ప్రయత్నం చేయండి. ఇకపోతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే గండాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు దూరం చేయకండి. ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒంటరిగా వెళ్ళకండి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ప్రికాషన్స్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. లేదు చిన్న చిన్న విషయాలు అయితే కనుక ఆగితే చాలా మంచిది. మీకు జాబ్లో ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఈ 3 మాసాల్లో వస్తుందని చెప్పొచ్చు. అలానే ఈ 3 మాసాల్లో జాబ్లో ప్రమోషనే కాదు, విదేశీయానం కాదు, పెళ్లి సంబంధాలకు కుదిరి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆలోచన ఉంటుంది. ఈ విధంగా మీకు 22 సంవత్సరాలు దాటిన వరకు చాలా అద్భుతంగా ఉంటుంది స్త్రీ పురుషులకు కూడా. ఇక లాస్ట్గా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక గోధుమలో కిలో, జొన్నలో కిలో, నల్ల మినుములో కిలో, నల్ల నువ్వులో కిలో, పచ్చపెసలో కిలో ఇవన్నీ కూడా తీసుకొని కలగలుపుకొని నెత్తిన పెట్టుకొని మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని పారేడు నీటిలో వెళ్ళాలి. మీరు కూడా 2 సార్లు స్నానం చేసి అవన్నీ కూడా అందులో వేసేసి ఒడ్డుకొచ్చి హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించండి. మీకు మంచి జరిగేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇవి పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు అవచ్చు. ఒక మాట, ఈ రాశి వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, ఎవరి మీద నమ్మకం పోతుంది, చడలిస్తుంది, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఒంటరి అయిపోతున్నాను, స్ట్రెస్ అవుతుంది, ఏ పని ముందుకెళ్ళట్లేదు, తలకాయ నొప్పి వస్తుంది, జాబులు వెసులుబాట్లేదు, ఎంత సంపాదించినా ఉండట్లేదు, నిలబడట్లేదు, నాకు పేరు ప్రఖ్యాతి పోతుంది, నలుగురిలో ఒకళ్ళకి గుర్తింపు రావట్లేదు అనుకుని బాధపడుతుంటే అది జాతకంలో ఉండదు. అది జాతకం కాకుండా ఎవరైనా నీ మంచితనం తట్టుకోలేక నీ మీద ఏదైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. అదొక్కసారి ఆలోచించుకొని సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే వారికి చూపిస్తే మీకు ఏం జరిగింది, దానికి పరిష్కార మార్గం ఏంటి చూపించబడుతుంది. కాబట్టి మనలాంటి గురువులు చాలామంది ఉంటారు, లేదా నా దగ్గరికి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనే దానికైతే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. లేదంటే మన వయసు అయిపోతుంది, మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి మీకు ఏదైనా చెడు క్రియ జరగవచ్చు. దానివల్ల జాతకంలో తెలియదండి. మన జాతకంలో కేవలం ఎప్పుడు ఎదుగుతారు, ఎలా ఎదుగుతారు, దాని జాతకంలో ఆ ఎదిగేదానికి ఎలాగ అడ్డం పడతారు. అది ఏంటంటే మన మీద అష్టదిబ్బందన, చాతపడి, బాగలముఖి, భానుమతి ఇలాంటి విద్యలు చాలా ఉంటాయండి. మనం ఎదగటం ఇష్టం లేక చేయిస్తారు. దానివల్ల మనం ఇబ్బంది పడుతుంటే జీవితకాలం అలాంటివి ఏమైనా ఉన్నాయో చూపించుకుంటే కానీ మన పరిష్కార మార్గం దొరకదు. అందరూ కూడా జాతకం ప్రకారంగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులయ్యేదానికి అవకాశం కనిపించింది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే 745 ఈ 3 నెంబర్లు మీకు అద్భుతం కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చే కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారం గురువారం, శుక్రవారం బాగుంటుంది. మీకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ఇంకా పెద్ద ఉంటే కనుక గురువుని సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.